నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ, ఈరోజు ప్రేమలు, పెళ్ళిళ్ళు అనే విషయం గురించి. ప్రేమ పెళ్ళైనా, ఇట్లా పెద్దలు కుదిర్చిన పెళ్ళైనా అంటే లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజెస్. ఈ 2 పెళ్ళిళ్ళలో ఎంతమంది సఖ్యంగా ఉంటున్నారు, ఎంతమంది విడిపోతున్నారు అన్న విషయం మీద మాట్లాడుకుందాం. ఇక ప్రేమలైనా ఒకటే, పెద్దవాళ్ళు చేసిన పెళ్ళిళ్ళైనా ఒకటే. 2 విడిపోవడానికి కారణాలేంటి? 10% బాగా ఉన్నారు. ఒక 90% అంటే ఈ మధ్య కాలంలో ఫెసిలిటీస్ అన్నీ ఎక్కువయ్యేసరికి, చదువు ఎక్కువైపోయినందువలన మేము ఎవరి మీద డిపెండ్ అవసరం లేదు అన్న విషయాలైతే ఏమి, ప్రతి ఒక్కరిలో ఆడవాళ్ళలో గానీ, మగాళ్ళలో గానీ ఇలాంటి భావాలు వచ్చినప్పుడు అంటే ఇక్కడ ప్రేమ కన్నా విలువలకు ఇస్తున్నారు విలువ. అంటే మేము సొంతంగా బ్రతకగలం అనే ధైర్యానికి విలువిస్తున్నారు. అంతేగాని ఇక్కడ విలువ లేకుండా పోతుంది ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళకి. ఎందుకంటే ప్రెజెంట్ చాలు అంతే. జరిగిపోయిన కాలం వద్దు, జరగబోవు కాలం వద్దు, ఇప్పుడు జరిగేది మాత్రమే చాలు అని ఆలోచించుకుంటున్నారు. భూమి మీద ఉండే జీవరాశిలో ఒక మనుషులు తప్పక ప్రతి ఒక్క జీవి ఎప్పటికీ ఒక్కలాగే బ్రతికేస్తున్నాయి. మనుషుల్లో మాత్రమే మార్పులు వస్తున్నాయి. పుట్టినప్పుడు ఒక రకంగా, కాస్త ఊహ తెలిసాక ఒక రకంగా, స్కూల్లో వేసాక ఒక రకంగా, చదువులంతా అయిపోయి జాబ్స్ వచ్చాక ఒక రకంగా, ఇటు అమ్మాయిలైతేమి అబ్బాయిలైతేమి ఒక స్టేజ్కి వచ్చాక, తర్వాత పెళ్ళిళ్ళు అయ్యాక అబ్బాయో అబ్బాయికి అమ్మాయో దగ్గరైపోయినప్పుడు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలైనా సరే లవ్లో ఉన్నప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడాను వాళ్ళకి దూరపు కొండలు నునుపు అంటారు. అంటే కలిసి ఒక్కింట్లో ఉండరు కదా. అందువల్ల ఎవరు ఏంటి అని తెలవదు. సపోజ్ మనము ఒక పెళ్ళికే పోతాం. పెళ్ళికి పోయినప్పుడు ఎలా పోతాం? ఆడవాళ్ళుగా మనం ఎలా పోతాము? ఒక పట్టు చీర, ఒక నగ, ఒక అలంకారంతో వెళ్తారు. అదే ఇంట్లో ఉన్నప్పుడు ఆ పట్టు చీరతోనే ఉండి వంట చేసుకోవడం, పని చేసుకోవడం అవన్నీ చెయ్యం కదా మనం. కానీ బయట ప్రపంచంలో చూసే ఈ పట్టు చీరతో ఉన్న మనల్ని చూస్తారు. ఇంట్లో ఎవరు చూస్తారు? మన ఇంటి వాళ్ళు చూస్తారు మనం ఎలా ఉండేది. అంతేగాని ఆ కాసేపు బయట వాళ్ళు చూసింది, అబ్బాయి ఎంత లక్షణంగా ఉంది, ఎంత బాగుంది అనేది ఆ కాసేపు బయట ప్రజలు చూస్తారు. అట్లాగే వీళ్ళిద్దరు కలిసి ఉండకుండా బయట కలుసుకుంటారు, బయట మాట్లాడుకుంటారు, బయట ఉంటారు. అప్పుడు ఇద్దరికి ఒకరికొకరికి నచ్చుతారు. వాళ్ళ పనులు అన్నీ నచ్చుతుంటాయి, ఒకరికొకరికి నచ్చుతాయి. ఇక పెళ్ళయి వచ్చాక 1 సంవత్సరం లోపలే ఎందుకు విడిపోతున్నారు అంటే, ఈ లవ్ అయినా అరేంజ్డ్ అయినా 2 ఒకటే. అరేంజ్ మ్యారేజ్ కూడా పెద్దోళ్ళు చూసి చేస్తారు, లవ్ అంటే వీళ్ళు చేసుకుంటారు. కాకపోతే లవ్ చేసినంత కాలం వాళ్ళు ఇద్దరికి పెద్ద తేడా ఉండకపోయినా, 2 సంవత్సరాలు 1 సంవత్సరం తేడా ఉండకపోయినా ఇద్దరు చిన్నవాళ్లే కదా. అమ్మాయి చిన్నదే, అబ్బాయి చిన్నోడే. కానీ ఆ వయసులో వాళ్ళు ఎన్ని మాటలైనా ఇస్తారు. మీ ఇద్దరిదే కాదు కదా జీవితం అంటే. లైఫ్ అంటే మీ ఇద్దరిదే కాదు, పెళ్ళయ్యాక 2 ఫ్యామిలీస్ది. ఆ 2 ఫ్యామిలీస్ వెనక ఉండే వాళ్ళ రిలేటివ్స్ది, అంటే చుట్టాలు, బంధువులు వీళ్ళందరిది. ఇదంతా కలిపి ఎంత పెద్ద ఫ్యామిలీ అవద్ది. మీ ఇద్దరొక్కటే కలిస్తే ఒక ఫ్యామిలీ కాదు. ఇంతమంది కలిసినప్పుడు, ఇంతమందికి సమాధానం చెప్పుకోవాల్సినప్పుడు ఆ పేరెంట్స్ కానీ, ఈ పేరెంట్స్ కానీ ముందే మీకు ఎట్లా వస్తాయి తెలివితేటలు? మాకేమొద్దనేది ఆ పెళ్లి దగ్గర బయటకు వస్తాయి. ఈ లోపల మీరు ఎన్నేళ్ళైనా ప్రేమించుకోండి, ఎన్నేళ్ళైనా బాగుంటారు. అంటే ప్రేమ గుడ్డిది అంటారు కదా, అన్నీ బాగుంటాయి. నువ్వు నాకేమి ఇవ్వద్దు, నేను నీకేం పెట్టవలేదు అన్నట్టుగా ఇద్దరు సామరస్యంగా ఉంటారు. కానీ 10 ఏళ్ల తర్వాత అయినా సరే పెళ్లి దగ్గరకు వచ్చేసరికి అప్పుడు వస్తాయి అన్నీ. అంటే మాకేమిస్తారు, మీకేమిస్తారు, అట్లాగా ఈ మాటలన్నీ వస్తాయి. ఆ రోజు నేను మాట ఇచ్చాను కదా అని మాట ఇచ్చి ఆ అబ్బాయి తల్లిదండ్రులను ఒప్పించుకోగలడా? లేదంటే మీ అమ్మాయి ఒప్పించుకోగలదా? తర్వాత మీరు క్యాస్ట్ అయితేమి, మతం అయితేమి, ఏ రకంగా అయినా లవ్ మ్యారేజ్‌లో మీరు 25 సంవత్సరాలు మీ పుట్టింటిలో మీరు పెరిగిన విధానం ఎలా ఉంటది? ఒకవేళ హిందువులో అయితే హిందూ దేవుళ్ళని పూజిస్తూ మీరు పూజలు, పునస్కారాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. ఒక్కసారిగా వేరే మతం కూడాను రిలీజియన్ మారినప్పుడు అప్పుడు మీకు ఆ మతాల ప్రవర్తన ఎలా ఉంటుందని ఎలా తెలుసు మీకు? వాళ్ళు ఎలా ప్రార్థిస్తారు, ఎలా పూజ చేస్తారు, అవన్నీ మీరు ఫాలో అవ్వగలరా? ఇవన్నీ ముందే తెలుసుకోవాలి ప్రేమించుకునేటప్పుడే.
తెలుసుకొని అడ్జస్ట్ అయిపోగలిగిన వాళ్ళు మాత్రమే కలిసి ఉంటారు. లేదనుకోండి ఇప్పటిదాకా ఉండే లవ్ అంతా పోయి అక్కడ అత్తగారింట్లో అబ్బాయి వాళ్ళు అంటే అమ్మాయి పెళ్లి చేసుకున్నాక ఒకసారి పెళ్లి అయ్యాక గోత్రం మారద్ది, ఇంటి పేరు మారద్ది, ఇన్ని మారుతాయి. ఇవన్నీ మారినప్పుడు మీరు టెంపుల్కి పోయినా లేకపోతే ఎక్కడికి పోయినా కూడాను ఈ అబ్బాయి హిందూ అనుకోండి, ఈ అమ్మాయి క్రిస్టియన్ అనుకోండి, ఒక టెంపుల్కి పోతారు. పోయినప్పుడు గోత్రం చెప్పమంటే అబ్బాయిదే చెప్పాలి లెక్కకి. మా మా పుట్టింటి వాళ్ళదే చెప్తాము అనని మీ క్యాస్ట్లో అంటే మీ పుట్టింటి తరపున చెప్తే ఎలా ఒప్పుకుంటారు ఎవరైనా? ఒప్పుకోరు. అక్కడ గొడవలు వస్తాయి మీకు. ఇక అత్తగారికి కోడలికి గొడవలు వస్తాయంటే ఇలాంటి దగ్గరలే వస్తాయి. తర్వాత పెట్టుపోతల దగ్గర గొడవలు వస్తాయి. ఇవన్నీ సర్దుకుపోవాలి అంటే ఖచ్చితంగా ఒకరు సర్దుకుపోవాల్సిందే. కలిసిమెలిసి ఉండే సంసారంలో అయితే అది జరగని పని. అంటే పెద్దవాళ్ళకి భిన్నంగా మీరు నడుచుకున్నప్పుడు వాళ్ళకి నచ్చదు. నచ్చనప్పుడు ఎవరికి వాళ్ళు ఉండడం అయిపోద్ది. ఎవరికి వాళ్ళు ఉండాలనుకుంటే 25, 30 సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రులు ఏమైపోవాలి? వాళ్ళేమైపోవాలి అని ఆలోచించడం లేదు ఇప్పుడు, ఇప్పటి కాలంలో. ఇక కొంతమంది పిల్లలైతే 25 సంవత్సరాలు అంటే మీ పెళ్లి కాకముందు దాకా మిమ్మల్ని చదివించడం, ఆ తల్లి కానీ తండ్రి కానీ, ఆ తండ్రి ఒక ఒక మూవీలో ఉందండి, సూరిగాడో ఏదో ఒక మూవీలో ఉంది. వాచ్మెన్గా పనిచేస్తూ కొడుకుని చదివిస్తాడు. ఆ కొడుకు పెద్ద ఆఫీసర్ అయ్యాక తండ్రి అని చెప్పుకోవడానికి మొహమాటం అవుద్ది ఆయనకి. అంటే ఒక గేట్ కీపరు నా తండ్రి ఏంటి అన్న గర్వంతో చెప్పుకోలేకపోతాడు. ఇక కొంతమంది అమ్మల్ని పాచి పని చేసో ఏదో ఒక పని చేసి చదివించి వాళ్ళని గొప్పవాళ్ళని చేస్తే వాళ్ళకి పెళ్ళయ్యి ఒక మంచి స్టేజ్లోకి వచ్చిన తర్వాత అమ్మ అని చెప్పుకోవడానికి కూడా మొహమాట పడేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ పాపం కాదా? ఇవన్నీ ఆలోచించుకోండి. చాలామందికి ఉంటుందండి. ఎంతోమందిని చూస్తున్నాను. తల్లి మాట్లాడితే ఇరిటేషన్గా ఉంటుంది, తండ్రి మాట్లాడితే ఒక ఏదో ఒక రాక్షసుడిలాగా కనిపిస్తుంటారు. ఇలాంటివన్నీ వస్తాయి. ఎందుకు? దూరపు కొండలు నునుపు అంటారు. మీరు ఎంత బాగున్నా కూడాను, ఎంత చదువుకున్నా కూడాను, ఆ చదువు కన్నా ముఖ్యంగా మీ సంస్కారం మీరు ఎక్కడికి పోయినా బ్రతికిస్తుంది. అంటే మీరు మీ చదువు మిమ్మల్ని బ్రతికించకపోయినా, ఇప్పుడు చదువులేని వాడు అంటే మూగవాడే అనుకోండి, ఒక దగ్గర బ్రతకాలి. వాడు ఎలా బ్రతకాలి? వాడిలో ఉండే మంచితనము, లేకపోతే వినయమో, విధేయతో అలాంటి వాటితో కూడా బ్రతికేయచ్చు. ఎక్కడో భాష రాని దేశంలో కూడా బ్రతికేయచ్చు. అంటే చదువుతో సంబంధం లేదు. వినయ విధేయతలు ఉండాలి. మనిషిని మనిషిగా గౌరవించే తత్వం ఉండాలి. ఇలాంటివి ఉన్నప్పుడు ఎక్కడైనా బ్రతికేయచ్చు. 100 సంవత్సరాల క్రితం వచ్చిన సామెతలు కూడా ఇప్పటికీ పనికొస్తున్నాయి అంటే వాళ్ళు అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు ఇది. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. అంటే మన నోరు ఎంత మంచిగా ఉంటే ఆ ఊరు కొత్త ఊరైనా కూడా మనం బ్రతికేయచ్చు అన్నారు పెద్దవాళ్ళు. అది ఈ రోజుకి కూడా ఉంది. అది ఎప్పుడో 100 సంవత్సరాల నాడు పుట్టిన సామెత అయినా ఈ రోజుకి కూడా పనికొస్తుంది అంటే వాళ్ళ అనుభవంతో చెప్పిన మాటే. మనం ఇప్పుడు ఊర్లే కాదు, స్టేట్సే కాదు, దేశాలు కూడా దాటిపోతున్నామంటే మన ప్రవర్తనను బట్టి మనల్ని అక్కడ ఉంచుతారు. అంతేగాని మనం నోరు ఉంది కదా అని మనం ఎట్లంటే అటు మాట్లాడేస్తే ఎవరు పడరు, ఒప్పుకోరు. ఇక అట్లాగే తల్లిదండ్రులు కూడా అంతేనండి. శక్తిహీనులైనా కూడా నా తల్లిదండ్రులు ఒక మాట అంటే పడడానికి చాలా కష్టపడతారు. ఇక ఇవన్నీ ఆలోచించుకొని పిల్లలుగా మీరు మీ మీ ఒక ఇద్దరిలో ఒకరు అండర్స్టాండింగ్ అంటే ఒకరు సర్దుకుపోవాలి. సర్దుకుపోవాలంటే ఖచ్చితంగా 2 పడవల మీద కాలు పెట్టడానికి లేదు. ఒక పడవలోనే ప్రయాణం చేయాలి. లేదు నేనే గొప్ప, నా జాబే గొప్ప, నేను సంపాదించుకుంటున్నాను, నీకన్నా నేను ఎక్కువ సంపాదించుకుంటున్నాను, నువ్వు లేకపోయినా నేను బ్రతకగలను అనుకున్నప్పుడు ఒంటరి ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆ ఒంటరి ప్రయాణం ఎంతవరకు చేస్తారు మీరు? ఆ ఒంటరి ప్రయాణంలో మీరు ఎంత దూరం నడిచినా కూడాను, ఒక్కరే నడిస్తే అది కాస్త దూరం అయినా కూడాను చాలా దూరంగా అనిపిస్తుంది. దారిని పోయే వాళ్ళైనా సరే, మనతో పరిచయం లేని వాళ్ళైనా మనతో పాటు పక్కన నడుస్తూ ఉంటే మనం కొంత దూరం ఆయాసం లేకుండా సునాయాసంగా నడవగలం మనం. ఒంటరి ప్రయాణం అనేది చాలా కష్టమైన పని. ఇవన్నీ ఆలోచించుకొని మీరు ముందు పెళ్ళికి ముందే తల్లిదండ్రులను ఒప్పించుకోవాలి. అన్ని సంవత్సరాలు ప్రేమించుకొని కూడా ఏం సుఖం తర్వాత? అప్పుడు గొడవలు మొదలవుతాయి. ఈ శక్తి లేని తల్లిదండ్రులు ఎలా ఇవ్వగలరు ఇంకా కట్న కానుకలు? వీటన్నిటికీ ఇంకా గొడవలు. అక్కడ మళ్ళీ అడ్జస్ట్ అయిపోయి పెళ్లి చేసుకోవడం. పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి మళ్ళీ
వాళ్ళ తల్లిదండ్రులను అన్నారని వీళ్ళు, వీళ్ళ తల్లిదండ్రులను అన్నారని వాళ్ళు ఒకరికొకరు గొడవలు పెట్టుకోవడం, ఇలా ఒకరి మీద ఒకరికొకరు అర్థం చేసుకోకపోవడం వల్లనే ఈ ఫ్యామిలీస్ విడిపోవడానికి కారణం. ఇక ఇది అరేంజ్డ్ అయితే ఉంది, లవ్ మ్యారేజ్ అయితే ఉంది. లవ్ మ్యారేజ్‌లో అయితే క్యాస్ట్‌లు ఒక్కటే అడ్డొస్తాయి ఏమో. అంతేగాని అరేంజ్డ్ అయినా కూడా అంతే. పెళ్ళిళ్ళలో మాట్లాడుకుంటారు. కట్నాలు, కానుకలు కుదిరితే పెళ్లి చేసుకుంటారు. లేకపోతే వేరే సంబంధం అనుకుంటారు. అక్కడికైపోద్ది. ఇక పెళ్లి చేసుకొని ఇంటికొచ్చిన తర్వాత ఇక్కడ అత్తగారికిచ్చే మర్యాద, అత్తామామలకిచ్చే మర్యాద అబ్బాయిలో గాని, అమ్మాయి అణకువగా, మంచిగా ఇంట్లో కాపురం చేసుకునే దాన్ని బట్టి గాని, ఆ ఫ్యామిలీ కలిసి ఉండేదానికి వీలవుద్ది. ఆ అత్తగారితో గాని, మామగారితో గాని ఎవరైనా గూడాను. అబ్బాయి అయినా అంతేనండి. అబ్బాయి గూడాను వాళ్ళ అత్తగారిని, అమ్మగారిని రెస్పెక్ట్ ఇవ్వకపోతే అమ్మాయి ఎలా ఒప్పుకుంటది? ఆ అమ్మాయికి గూడా వాళ్ళ తల్లిదండ్రులు గూడాను తన్ని కన్నట్టే గదా కన్నారు కష్టపడి. పెంచారు, పెద్ద చేశారు, చదివిచ్చారు. ఎంత గొప్పోళ్ళని చేసి మీకిచ్చినప్పుడు వాళ్ళకి మీరు గూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. అట్లాగే మీ అమ్మా నాన్నలకు గూడాను వచ్చిన కోడలు గూడా అట్లాగే రెస్పెక్ట్ ఇవ్వాలని మీరు కోరుకున్నట్టే వాళ్ళు అనుకుంటారు. కాకపోతే ఒకరింట్లో మీరు పోయి వాళ్ళ ఇంట్లో ఉండడంలే, చుట్టం చూపుగా పోతారు, వస్తారు. కానీ ఆ ఉన్న కాసేపైనా ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకున్నప్పుడే మీ మీద ఒకరికి గౌరవం ఏర్పడుద్ది. అంతేగాని మేమే గొప్ప అని అనుకుంటే అవ్వదు. అంటే అబ్బాయి మేము మగవాళ్ళం గదా! అంటే ఈ రోజులు పోయినీలెండి. మగాళ్ళము, ఆడవాళ్ళం అనే తేడాలు లేవు. ఇప్పుడు సమానత్వం వచ్చేసింది గాబట్టి దాంట్లో బాధే లేదు. కాకపోతే ఒక్కటే ఎంత సమానత్వం అయినా ఆడ మగ గాలేరు, మగ ఆడ కాలేరు. రకరకాలుగా తేడాలు ఉండకపోయినా ఒక్కటైనా గానీ వాళ్ళల్లో డిఫరెన్స్ ఉంటది. ఇక అడ్జస్ట్ అయిపోయే దాన్ని బట్టి వాళ్ళ ఫ్యామిలీ కలిసుంటది. ఇక పిల్లలు వాళ్ళ దగ్గరకొచ్చేటప్పటికి మీరు ఆలోచించుకోండి ముందుగానే. ఎందుకంటే డైవోర్స్ తీసుకుంటున్నాం, మనం విడిపోతున్నాం, మన పిల్లలు ఏంటి అనని ఒకసారి ఆలోచించుకోండి. ఈ మధ్య ఇప్పట్లో ఇప్పుడు జరిగే కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. మళ్ళా పాతకాలం పద్ధతులు వస్తాయేమో చెప్పలేము మనం. ఆ పాతకాలం పద్ధతులు వచ్చినప్పుడు మళ్ళా మొదలవుద్ది. అంటే ఈ మధ్య దాకా క్యాస్ట్‌లొద్దు, ఏమొద్దని కొన్ని కాలేజీలు కూడా పెట్టారు. మళ్ళా ఈరోజు క్యాస్ట్‌ల కోసంగా కులం అని, మతం అని కొట్టుకొని చస్తున్నారు గదా! మళ్ళా పాతకాలం వచ్చిందనుకోండి, అప్పుడు చాలా ఇక్కడ మళ్ళా 7 తరాలు చూసి పెళ్ళిళ్ళు చేసుకోవాలా అనే రోజులొస్తాయి. ఈ 7 తరాలు పెళ్ళిళ్ళు అంటే 7 తరాలు చూడాలి వాళ్ళ వంశాన్ని అని చూసే పెళ్ళిళ్ళొస్తాయి. అలాంటప్పుడు మీరు విడిపోతే మీ పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి? అది ఆలోచించండి. అంటే ఈ మధ్య పెళ్ళిళ్ళంటేనే చాలామంది భయపడిపోతున్నారులెండి. ఆడోళ్ళు గాని, మగాళ్ళు గాని. మగాళ్ళు ముఖ్యంగా భయపడిపోతున్నారు. పెళ్ళిళ్ళు చేసుకుంటే మా ఫ్యామిలీ ఏమవ్వద్దు, మా అమ్మ నాన్నలు ఏమవుతారు, నేనేమవుతాను అన్న భయం. మరి ఎక్కువ పిరికివారైపోతున్నారు. అంతే ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఖచ్చితంగా 24 ఎండింగ్‌లో దాదాపుగా ఒక 10 మంది దాకా చనిపోయారు. ఈ అమ్మాయిలు చేసే హెరాస్మెంట్‌కి. అంటే సూసైడ్ చేసుకొని నోట్ రాసేసి చనిపోయినోళ్ళున్నారు. ఇక 25థ్ పెట్టిన తర్వాత ఇంకా ఎక్కువే చూస్తున్నాం మనం. మరి పిరికిగా ఇంతింత చిన్న బిడ్డలు, మగపిల్లల్ని, ఇద్దరు బిడ్డల్ని నీళ్ళలో ముంచేసి చంపేసే తండ్రులున్నారు. ఎందుకంటే మనం పెంచలేమేమో ఇంతింత డబ్బులు పోసి స్కూల్స్‌కి, కాలేజెస్‌కి అనే భావంతోటి. కానీ ఒకప్పుడు ధైర్యంగా చదివించుకున్నారు. మిషనరీ స్కూల్‌లో, గవర్నమెంట్ స్కూల్స్‌లో. బిడ్డలను చంపుకున్నంత మాత్రాన మీకేమొస్తది? ధైర్యం ఉన్నవాళ్ళైతే ఒకరితో పోటీ పడకుండా మనమేంటి, మన జీవితం ఏంటి, మన సంపాదన ఏంటి, మనం ఎలా బ్రతకాలి ఇవన్నీ ఆలోచించుకొని మీ బిడ్డల్ని మీరు వృద్ధిలోకి తీసుకురండి. తర్వాత దాంతో పాటుగా మీరు వాళ్ళకి చదువు ఒకటే ముఖ్యం కాదండి. ముఖ్యంగా సంస్కారం కూడా నేర్పించండి. ఆ సంస్కారం వలన పిల్లలు ఎక్కడికి పోయినా కూడా చదువు లేకపోయినా బ్రతుకుతారు గానీ సంస్కారం మటుకు ఖచ్చితంగా ఉండాలి ఎవరికైనా కూడాను. ఎక్కడికి పోయినా సంస్కారం ఉండాలి, పెద్ద చిన్న అని మర్యాద ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఒక వాల్యూ ఉంటది సంఘంలో. మీ ఎదురుగా మిమ్మల్ని గొప్పగా పొగడొచ్చు. మీరెంత పెద్ద స్టేజ్‌లో ఉన్నా గానీ, ఒక మినిస్టర్ అవ్వండి, కలెక్టర్ అవ్వండి, ఏ పొజిషన్‌లో ఉన్నా గూడాను మీ ఎదురుగా మీ జాబుని బట్టి, మీ స్టేటస్‌ని బట్టి మీకు విలువ ఇవ్వచ్చు గానీ, చాటుగా మటుకు మీకు విలువ దక్కదు. ఈ విషయాలన్నీ మీరు మైండ్‌లో పెట్టుకుంటే ఆడ గాని, మగ గాని మీకొక రెస్పెక్ట్ పెరగాలి, ఉండాలి అనుకున్నప్పుడు మీలో ఉండే మీ సంస్కారమే మిమ్మల్ని కాపాడుతుంది అని నేను చెప్తున్నాను. అట్లాగే ఈ భార్యాభర్తలు కూడాను
లవ్ అయినా అరేంజ్డ్ అయినా ఎవరైనా ఒక దారిలోకి రావాలి. ఖచ్చితంగా ఒక్క దారిలోకి వచ్చి ఒక దారిలోనే ఉండి ఒకే సంప్రదాయాన్ని అనుకూలంగా చేసుకుని, అంటే అమ్మాయి హిందువైనా అబ్బాయి హిందువైనా మీ మతంలోకి మేము రావాలి, మా మతంలోకి మీరు రావాలి అని ఫోర్స్ చేసుకోకుండా ఎవరి దేవుళ్ళని వాళ్ళు తలుచుకోండి. బయటికి పోయినప్పుడు కలిసి ఉండండి. అట్లాగా ఉంటే అంటే 25 సంవత్సరాలు పూజలు పునస్కారాలు చేసిన వాళ్ళు కానీ అబ్బాయిలు ఒక్కసారిగా ఆ అమ్మాయి పక్కకి రావాలి, ముస్లిం లాగా మారాలి, ఖురాన్ చదవాలి అంటే అబ్బాయి చదవగలడా? ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే డామినేట్ చేయకూడదు ఎవరిని. ఎవరి భావాలని వాళ్ళు డామినేట్ చేయకూడదు. ఎవరి ప్రకారంగా వాళ్ళు బ్రతికేటట్టుగా చేసుకుంటే ఆ సంసారం హ్యాపీగా ఉంటుంది. ఆ పిల్లలు హ్యాపీగా ఉంటారు. ఆ పిల్లలు కూడా పెద్దయ్యాక మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు మంచి చెడులు. ఇట్లాగే చాలామంది ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులను చూసి మంచిగా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే చెడ్డ తండ్రి ఉన్నాడు అనుకోండి, ఈ తండ్రిలాగా బ్రతకకూడదు, మనం మంచిగా బ్రతకాలి అని వ్యసనాల జోలికి పోకుండా మంచిగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. అట్లాగే తల్లిని చూసి ఆడపిల్లలు కూడాను ఈ అమ్మలాగా ఉండకూడదు, అమ్మ నాన్నతో పోట్లాట్లు గొడవలు ఎట్లా పెట్టుకుంటుందో ఇవన్నీ కూడాను మనం చేయకూడదు. ఎంతైనా సరే అడ్జస్ట్ చేసుకొని భర్తతోటి కాపురం చెయ్యాలి అనుకునే ఆడపిల్లలు కూడా ఉన్నారు. అట్లాగా ఒకరికొకరు అంటే వీళ్ళు ఒక మార్గదర్శకులే. దుర్మార్గులైనా పనికిమాలిన వాళ్ళైనా ఈ తల్లిదండ్రులు ఒక రకంగా ఈ బిడ్డలకి మార్గదర్శకులు అయిపోయారు. ఎందుకంటే వీళ్ళు చేసే చెడ్డ పనుల వల్ల వీళ్ళు మంచిగా బ్రతకాలి అని కోరుకుంటున్నారు కాబట్టి. అందుకని తల్లిని చూసి కూతురు, తండ్రిని చూసి కొడుకు కూడాను మంచి దారిలో నడిచే మార్గాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ముందే ఆలోచించుకొని మీరు ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకునే ముందు దాకా కూడాను ఇవన్నీ ఆలోచించుకొని అప్పుడు ముందుకు పోండి, పెళ్లి చేసుకోండి. అదే నేను అన్నది. ఇప్పుడు 10 సంవత్సరాలు ప్రేమలో ఉన్నా కూడాను హ్యాపీగా ఉంటారు. పెళ్ళైన 1 సంవత్సరంలోనే విడిపోతున్నారు అంటే ఎందుకు అనేది దాని గురించి నేను ఇప్పుడు చెప్పింది. దూరపు కొండలు నునుపు అంటారు. అంటే మనల్ని 20-25 సంవత్సరాలు చాకిన తల్లిదండ్రులే మనకు నచ్చకపోవచ్చు కొంతకాలం తర్వాత. అట్లాగా మనుషుల్లో మాత్రమే మార్పులు వస్తాయి. ఏ జంతువుల్లో ఇంకా ఏ జీవిలో కూడాను మార్పులు రావు. ఒక్క మనిషికి మాత్రమే ఊసరు వెళ్ళేలాగా రంగులు మార్చే గుణం ఉంటుంది. సంతోషంగా పెళ్లి చేసుకున్నాక ఒక అండర్స్టాండింగ్లో ఉండండి. ఈరోజైతే ఇంతటితో నా వీడియో ముగిస్తున్నానండి. మీకు కనుక నేను చెప్పిన మాటలు నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే చేసుకోండి. మళ్ళా ఒక విషయంతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా ఉంటానండి.